రాజకీయాల కోసం ఉపయోగించుదామా, ప్రజల కోసం ఉపయోగించుదామా, రైతుల కోసం ఉపయోగిస్తామా? ఇప్పటికే ఎంతో నష్టపోయాం. ఈసారి ఇప్పుడు ఒడ్లు పండక ఎంతో నష్టపోయాం. ఇంత ముందుకు చక్కెరపేట అనేది మన కర్నూలు జిల్లాలో ఎంతో బాగుండేది. ఈరోజు అదే చక్కెరపేట ఉంటే ఎంతో రైతులను బాగుపడేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఈ సంస్థను కూడా ఇది చేసుకెళ్ళాం మేము రైతులము. దయచేసి మేము నాయకులకు ఒకటి చెప్తున్నాం, మీరు రాజకీయాలు ఎక్కడన్నా పక్కన పెట్టండి, రైతుల కోసం పని చేయమని అడుగుతున్నాం మేము. మీ పేరు? నా పేరు రమణ, గంగవరం సొసైటీ. కనీసం అంటే ఈ నంద్యాల జిల్లాలో ఈ సంస్థ ఉందంటే ఈరోజు విజయసింహ అన్న కాకపోవచ్చు, ఇంకొక మన జగన్మోహన్ రెడ్డి అన్న కానీ డైరెక్టర్లు కానీ ఈరోజు ఈ సంస్థను ఇంత బాగుపరిచినామనే కదా మీరంతా ఇది చేయడం. 25 ఏళ్ళ నుంచి ఎవరన్నా అడిగినామా? బాగుపడే సంస్థ కోసం మీరు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ సంస్థ ఎంతమంది కోసం 30,000 మంది ఇలా నాయన ఫస్ట్ పోరాడినాడు స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేశారా ఏమన్నా? ఇది కాదు కదా. సంస్థ బాగుపడే వాళ్ళ కోసం ఇప్పుడు నాయకుల కోసం ముఖ్యంగా కదా, మనకు ప్రజల కోసమే కదా ఈ సంస్థ ఉండేది. తీసేసుకుంటారా? తీసేసుకోండి, పోతుంది. ఇది కూడా చక్కెరపేట లేకుండా తీసేయండి, ఏం అభ్యంతరమా? అది ఒక పోయింది 104 ఎకరాలు. ఆ రోజు 6 కోట్ల రూపాయలకు గవర్నమెంట్కి అమ్మేసినారు, అదో టీడీ ప్రభుత్వంలోనే. ఈరోజు 44 ఎకరాలు తీసేసుకుంటారా? పోనీ ఈ సంస్థ కూడా పాపర పడిపోతాం రైతులం కూడా. ఈ కర్నూలు జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఒక ఇండస్ట్రీలు జిల్లాకు ఒకటి చేసి మా రైతులకు న్యాయం చేస్తారా? లేదంటే కనుక పాపర పట్టిస్తారా? ఇదే ఒకటి అడుగుతున్నా నేను మా రైతుల తరపు నుంచి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరంలో మాకు ఈ రైతులు 100 మంది ప్రెసిడెంట్ వాళ్ళు ఒక్కరు కూడా ఆయన మాట కాదని ఈరోజు మా విజయసింహ అన్న కావచ్చు, మాకు ఈరోజు ఈ డైరెక్టర్లు వచ్చిన తర్వాత న్యాయం చేశాడయ్యా. రైతులకు బోనస్ పంచినాడు, ఉద్యోగస్తులకు బోనస్ పంచినాడు. కనీసం అదన్నా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తే ఏమన్నా ఇదే ఉంటుందా? ఇప్పుడు నాయకుల సమస్య కాదు, రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. దయచేసి ఈ ఒక్కటి సహకరించి మీరందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొక లోకేష్ సార్ కావచ్చు, దయచేసి చెప్తున్నాం, మా రైతుల ద్వారా ఈ సంస్థను కాపాడమని చెప్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మా విన్నమి ఈ విజయ డైరీలో 120 మంది ప్రెసిడెంట్లు ఉన్నాము, డైరెక్టర్లు 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ సంస్థ ఈ 4 ఏళ్లలో ఎంత బాగుపడింది, ఈ 5 ఏళ్లలో ఎంత రూడిషన్ జరిగింది, 20 ఏళ్లలో ఎంత రూడిషన్ జరిగింది, అది ఒక్కటి మీరు గమనించి వాళ్ళకు పై స్థాయి నాయకులకు తెలియజేయమని మీకు కోరుకుంటున్నా. పొద్దుటి నుంచి పోలీసులు మిమ్మల్ని చుట్టుముట్టి ఏం జరిగింది? ఏం లేదు, డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీలో మేము 3 మెంబర్స్ ఉన్నాము. ఒకరు చైర్మన్, 2 మెంబర్స్. ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేశాము. 10వ తేదీ వాళ్ళను ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసు వారు ఒక లెటర్ ఇచ్చినారు నిన్న నైట్. మేము కూడా వాళ్ళను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే అక్కడ ఆఫీస్లో కానీ వచ్చి ఇవ్వమని మేము కూడా ఒక నోటీస్ ఇచ్చినాం వాళ్ళకి. కానీ వాళ్ళు పొద్దున్న నుంచి మమ్మల్ని బైండ్ ఓవర్ చేయాలి కేసులలో అని చెప్పి పొద్దున్న నుంచి ఇక్కడే నిర్బంధించినారు అన్నట్టు. నన్ను, పిబి మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ను, సీమా రవికాంత్ రెడ్డిని అక్కడ తాలూకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడే నిర్బంధించినారు. ఇప్పుడు మళ్ళీ బైండ్ అవుట్ చేయడానికని మమ్మల్ని స్టేషన్కు పిలుచుకొని వెళ్తున్నారు. ఇది మేమైతే చట్టబద్ధకంగానే కమిటీ ఫామ్ అయింది, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ రికార్డులో కూడా వాళ్ళ పేరు లేరు, అతని పేరు ఇది ముత్యాలపాడు సొసైటీలో భూమా జగద్విఖ్యాత్ రెడ్డి పేరు. అంతేగాని మేమేమీ చేయలేదు, మామేమో స్వార్థపూరితంగా రాజకీయ దురుద్దేశంతో మేమేం చేయడం లేదు. అక్కడ ఏ రికార్డులో లేదు, దానివల్లనే అది వెరిఫై చేసే నోటీసెస్ ఇష్యూ చేసినాం. అసలు ఎప్పుడు మెంబర్ అయినాడు, ఎప్పుడు పాలుపోసినాడు, అసలు ఓటర్ లిస్ట్లో లేడు, ఎక్కడి నుంచి వచ్చినాడని అడిగినాం, అంతే తప్పించి వేరేదేం లేదు. దాని మీద మా మీద రాజకీయ కక్షతో ఉదయం నుంచి పోలీసులను పెట్టి ఇక్కడ నిర్బంధించినారు. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఇది బైండ్ అవుట్ చేయాలని చూస్తున్నారు. దాంట్లో కూడా 10 లక్షలని రాసినారు, 10 లక్షల షూరిటీ అని.
అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇంకా పోలీసు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంటే ఏమన్నా రాజకీయ ఒత్తిళ్ళా లేకపోతే రాజకీయ ఒత్తిళ్ళే ఇది అంతే. ఏమంటే జగత్ విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ చేయాలి. మేమేం దానికేం అడ్డుపడడం లేదు. మామూలుగా వాలంటీర్గానే మామూలుగా రావాలి, అతను కూడా మెంబర్ కావాలి కదా, పాలు పోయాలి 1 ఇయర్, తర్వాత మళ్ళా 2 జనరల్ బాడీలకు అటెండ్ కావాలి ప్రెసిడెంట్ అయ్యి, తర్వాత డైరెక్టర్గా పోటీ చేయాలి, తర్వాత రావాలి. అంతేగాని ఏం లేదు. మొన్న మా మీద కామెంట్స్ చేశారు, వాళ్ళందరూ ఎలా డైరెక్టర్స్ అయినారు పాలు పోయని వారని. మేము 2017లోనే వచ్చినాం. ఎవరు వాళ్ళ తాతగారు ఉన్నప్పుడే. అతను కూడా 2017 నుంచి మేము నగల్లో పాడుకున్నాము, అతను చక్రవర్తులపల్లికి ఉన్నాడు. 2024 డిసెంబర్లో అతను డిస్క్వాలిఫై అయినాడు. ఏది వాళ్ళు ఫండ్స్ డైవర్ట్ చేసి 1,20,00,000, దానివల్ల అతను డిస్క్వాలిఫై అయినాడు. కానీ ఎవరేం చేయలేదు. ఏది ఏ రాజకీయ ఒత్తిళ్లతో. అట్లంటే 2024లో తెలుగుదేశం ప్రభుత్వమే కదా ఉండింది. అంతకుముందర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరేం చేయలేదు. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది. 2024లో జరిగింది. వాళ్ళు అది తట్టుకోలేక 2024లో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ తిరిగి ప్రవేశించాలని చెప్పి ముత్యాలబడులు ఎక్కి దౌర్జన్యంగా ఇప్పుడు చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళకి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అసలు. ఏది పాలు పోసే మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా లేదు. అంటే ఇప్పుడు బయట దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? ఇంకా ఏముంది, కోర్టును ఆశ్రయించడమే. మేము చేసేది ఏం లేదు కదా. ఇంకా ప్రభుత్వం వారికి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా, ఇంకా కోర్టును ఆశ్రయిస్తాం. अटेंटिव नहीं है, जरा मोबाइल में है तो पहले उनसे सवाल करता हूँ मैं, वो मैं नहीं चाहते हुए मेरा सवाल आ जाता हूँ। सेकंड लाइन थर्ड लाइन इस तरीके से मैं पूछूंगा आप लोगों से, तैयार है ना? इंशाल्लाह फरिश्ते कहते हैं ला लब्बैक, तुम्हारा लब्बैक कबूल नहीं, वला सादई, तुम्हारे लिए कोई नेकी नहीं। तो आपकी आवाज बुलंद आना है, आपके लिए मैं बोल रहा हूँ। लब्बैक अल्लाहुम्मा लब्बैक। बुलंद दिखता क्या है? इन झुक गया है वो तो दिखता, नाक कट गई, नाक झुक गई। जो अल्लाह के चादर पहनकर जब आप नियत और तलबिया पढ़ेंगे तो जब वो फर्ज अदा होता, सिर्फ चादर बांधने से पाबंदी नहीं आती। ठीक है, आमतौर पर चादर बांधने के 3 तरीके हैं, जो एक आसान तरीका है, खासतौर पर नीचे की चादर, वो मैं बता रहा हूं आपको। उसका ये है कि ये जो चादर है इसको एक तरफ कर लेंगे, दोनों को एक तरफ लेफ्ट साइड पे कर दो। उसके बाद मैंने आप ऊपर तो मिला के नीचे का नहीं मिला, नीचे मिलाना है। कर लेने के बाद बेल्ट जरा हमें अच्छा बेल्ट दे दो। पे जो है आपका पासपोर्ट पे स्टैम्प लगेगा, इमिग्रेशन होगा। उसके तो जैसे ही हम एयरपोर्ट पे पहुंचेंगे, एयरपोर्ट से फिर बस में बैठकर मक्के मुकर्रमा, ये बात याद रखें कि वहां मस्जिद अल हराम जिसको कहते हैं, मस्जिद अल हराम में दाखिल होंगे। मस्जिद अल हराम के तरीका बताया जाएगा। खास तौर पर कोई भी न जाने, हज उमरा जो भी जाने वाले हैं, खाने के बाद भी बहुत अहम अमरावती जाने का सख्त काम है। कल कैबिनेट मीटिंग है अजहर की, इस वजह से यहाँ से जाने के लिए 1 घंटा लगेगा। 1 घंटा पहले रखना पड़ेगा, तो यानी 2 घंटे पहले हम किसी भी हालत में 2-2:30 बजे के अंदर इनको यहाँ से रुखसत करना हमारा फर्ज होता है। अभी Members will have the group of people members, only 60 members. Which one they get? Bangalore or Hyderabad? They are take care. Chairman sir, हम क्या होना उसका हुकूमत से पैसे देने के लिए बताया है। अब अच्छे से अच्छा काम करो, हुकूमत का काम सर्विस करो। हुकूमत इम्पोर्टेंट है, सीएम साहब को बोले और तो कभी कभी यूट्यूब आया किसी के पास से, हाँ
ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా మరి కార్యకర్తలందరూ కూడా ఈరోజు గారి దగ్గరకు వచ్చి ఆయన మరొకసారి తలుచుకోవడము. భూమా నాగిరెడ్డి గారు అంటే కార్యకర్తలకు అందరికీ ఒక ధీమా. భూమా నాగిరెడ్డి గారు ఉంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవచ్చు అని చెప్పి ఒక ధైర్యము కార్యకర్తలలో ఎన్నో సంవత్సరాల నుంచి నింపడం జరిగింది. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారు ఇద్దరు చనిపోయిన తర్వాత అదే ధైర్యం అదే నమ్మకం ఈరోజు కార్యకర్తలు మాకు ఇవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఏమీ తెలియని సమయంలో వాళ్ళిద్దరు చనిపోవడము, ఇంకా ఏమైపోతుందో అని అనుకుంటున్న టైంలో కార్యకర్తలు అందరూ కూడా మాకు అండగా నిలబడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏ ఒక్కరు కూడా పక్కకి పోకుండా ఏ ఒక్కరు కూడా అధైర్యపడకుండా మాకు మా తల్లిదండ్రులు ఏ విధంగా సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారో ఆ విధంగా కార్యకర్తలు మాకు అదే విధంగా సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. నిజంగంటే మా అదృష్టము. మాకు మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, మనకి ఏ విధంగా అయితే తరతరాలుగా ఆస్తులు వస్తాయో అదే విధంగా కార్యకర్తలు కూడా మనకి ఆస్తిలాగా ఉండిపోయినారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉందని చెప్పి మా నాన్న చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోలేదు. కార్యకర్తలు అందరూ కూడా భూమా నాగిరెడ్డి గారు అంటే అటు నంద్యాలలో కావచ్చు ఆలగడ్డలో కావచ్చు ఇప్పుడు కూడా ఆయన పేరు చెప్తే చాలు అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తప్పకుండా మేమున్నంత కాలం మా కుటుంబ సభ్యులు ఉన్నంత కాలం కూడా అటు నంద్యాల ప్రజలని ఆలగడ్డ ప్రజలని మా సొంత తల్లిదండ్రులుగా భావించి ఆ సేవా కార్యక్రమాలు ఎల్లప్పటికీ కూడా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డలో ఆయన భూమా నాగిరెడ్డి గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు ఉయ్యలవాడ మండలంలో గోవిందపల్లె గ్రామంలో మరి దాదాపుగా 5 కోట్ల రూపాయలతో రైతులకి సోలార్ కంపెనీ తరపు నుంచి మనము 5 కోట్ల రూపాయల చెక్కులు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎక్కడ కూడా జరగలేదు. లోకేష్ అన్న గారి సపోర్ట్ తో లోకేష్ అన్న గారి మాట మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు నిజంగా మా అందరూ కూడా చాలా గర్వంగా ఉంది. మరొకసారి ఆలగడ్డ ప్రాంతానికి ఆలగడ్డ ప్రజలకి మా కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముఖ్యంగా లోకేష్ అన్న గారు కావచ్చు ఎల్లప్పటికీ మాకు సపోర్ట్ చేయడము, ఎంతమంది ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా అటు ప్రతిపక్షంలో కావచ్చు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లోకేష్ అన్న గారి సపోర్ట్ తోనే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. పరిశ్రమలు రాబోతున్నాయి. ఆలగడ్డని అభివృద్ధి బాటలో పరిగెత్తించే విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కార్యకర్తలకు అందరూ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చే ఈ సపోర్ట్ ఎల్లప్పటికీ మేము కాపాడుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆలగడ్డ మరి నంద్యాలలో ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అటు ఇందాకే ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు చెప్పినట్టుగా ఈరోజు 5 కోట్ల రూపాయలు మనము చెక్కుల రూపంలో ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగింది.
ఇదే సోలార్ కంపెనీలు ఈరోజు స్టేట్లో చాలా చోట్ల పెట్టినారు. కానీ ఎక్కడ కూడా రైతుల కోసం పోరాడడం కానీ రైతుల కోసం కొట్లాడడం కానీ లోకేష్ అన్న సపోర్ట్తో ఈరోజు కొట్లాడి చెప్పి ఈరోజు రైతులకి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి రైతులకి ఏ విధంగా అండగా ఉండాలో మాకు నేర్పించింది మరి దివంగత నేత భూమా నాగిరెడ్డి గారు, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు. ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు నేను కానీ అక్క కానీ ఈరోజు రాజకీయాలు చేస్తున్నాము. ఈరోజు మా ముగ్గురికి కూడా, నాకు అక్కకి బావకి మా ముగ్గురికి కూడా ఈరోజు ముందరికెళ్లే ధైర్యం. ఎన్నో కష్టాలు వచ్చినాయి గత 5 సంవత్సరాల్లో. మా కుటుంబం చూసిన ఇబ్బందులు, మా కార్యకర్తలు చూసిన ఇబ్బందులు ఎవరు చూసుండరు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఏ రోజు వెన్ను చూపించకుండా ఈరోజు ముందరికి నడిపించిన ధైర్యము, స్ఫూర్తి మాకు భూమా నాగిరెడ్డి గారి నుంచే వచ్చింది. ఖచ్చితంగా ఇందాక అక్క చెప్పినట్టుగానే ఆళ్లగడ్డ నంద్యాల కార్యకర్తలకి తప్పకుండా మాకెంత ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉంటాము. వచ్చే రోజుల్లో వాళ్ళందరూ మెచ్చుకునే విధంగా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి ఉచితంగా మరి ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా మరి నంద్యాల భూమా నాగిరెడ్డి గారికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నదో ఈరోజు నంద్యాల జనాలందరికీ తెలుసు. అహర్నిశలు కష్టపడిన నంద్యాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా నంద్యాల ఉన్నన్ని రోజులు భూమా నాగిరెడ్డి గారిని గుర్తు పెట్టుకుంటారని ఒక గట్టి నమ్మకం ఉంది. కారణం ఆ రోజు నేను ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చాను. శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతో లోటు ఉన్నా కూడా లోటన్నిటిని పక్కన పెట్టి నంద్యాలని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగా కష్టపడినారో ఆ రోజు ప్రత్యేకంగా మేమందరం కూడా చూసాము. మరి భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రోజు మేము కానీ మా కుటుంబం కానీ రాజకీయాలు చేయగలుగుతున్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులున్నా, ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా కార్యకర్తలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా ఈరోజు కార్యకర్తల కోసం ఏ విధంగా రాజకీయం చేస్తున్నామో ఆ రాజకీయం చేయడానికి కారణం కూడా భూమా నాగిరెడ్డి గారు మాకు ఇచ్చిన స్ఫూర్తి. మరి ఇదే ఈరోజు ఆలగడ్డలో ఈరోజు సేల్ అనే ఒక సోలార్ కంపెనీ వచ్చింది. ఈరోజు వాళ్ళు ఈ దేశంలోనే ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా వడ్డీ లేని రుణాలు రైతులకు అందజేసే పరిస్థితులు లేదు. మొదటిసారిగా ఈరోజు ఆళ్లగడ్డలో వడ్డీ లేని రుణం ఈరోజు ఆళ్లగడ్డ రైతులకి ఈరోజు అందజేయడం జరిగింది. ఈరోజు రైతుల కోసం నిలబడాలన్నా, మరి కార్యకర్తల కోసం నిలబడాలన్నా అది భూమా నాగిరెడ్డి గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నందుకే ఈరోజు ఏదన్నా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అటు నంద్యాల ప్రజలు కానీ అటు ఆళ్లగడ్డ జనాలు కానీ మాకు ధైర్యంగా అండగా మాకు ఆ రోజు నిలబడ్డారు. ఖచ్చితంగా నంద్యాల కార్యకర్తలకు కానీ ఆళ్లగడ్డ కార్యకర్తలు కానీ భూమా కార్యకర్తలు ఎక్కడున్నా, మరీ ప్రత్యేకంగా భూమా నాగిరెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు నంద్యాలలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మీరందరూ గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తాము. మీ అందరికీ ఎన్ని ఇబ్బందులున్నా, ఏ కష్టాలున్నా కూడా అహర్నిశలు మేము అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నువ్వు ఏం తీసుకున్నావు? నువ్వు నీదే నా వీడియోలు తీసుకున్నావు.
రాలేదు. వాటికి సంబంధించి జనరల్ ఫండ్లో ఏమని వచ్చినా కూడా కమిషనర్ గారు ఇద్దరు దాన్ని పట్టించుకోవడం లేదు. దాన్ని దయతలిచి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2018 నుంచి సీనాయ్ కంపెనీకి సంబంధించిన నిధులు కూడా ఇంతవరకు మంజూరు కాలేదు. వాటికే దిక్కు లేదు. ఇంకా కొత్తగా చేసిన దానికి కూడా అస్సలు దిక్కు లేదు మాకు. పోయిన మార్చి 2025లో 6 కోట్లకు సంబంధించిన వర్క్ బిల్లులు రిటర్న్ అయినాయి. వాటికి సంబంధించి ఇంతవరకు ఆ రిటర్న్ అయిన బిల్స్ కూడా ఇంతవరకు మాకు ఎక్కించలేదు. నిధి పోర్టల్లో ఎక్కేయమని రిటర్న్ చేశారు. కానీ ఇంతవరకు మున్సిపాలిటీ వారు వాటిని ఇంతవరకు ఎక్కించలేదు. ఎక్కించబడడానికి కారణం ఏదో తెలపాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా విన్నవించేది అనగా మా నంద్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టర్లకు గత 4-5 ఏళ్ళుగా ఒక 35 కోట్లు బిల్స్ పెండింగ్లు ఉన్నాయి. ఈ సంక్రాంతి కన్నా కొంతవరకన్నా ఫస్ట్ వర్క్ చేసేలకు ఫస్ట్ ఇచ్చే విధంగా బిల్లులు చెల్లిస్తే సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకుంటామని కోరుకుంటున్నాము. మా మీద కొన్ని వందల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందరం అప్పో సప్పో చేసి బ్యాంకులలో గోల్డ్ పెట్టుకొని పొలాలు తాకట్టు పెట్టి వర్కులు చేసినాము. దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత బిల్స్ ఇప్పించవలసిగా అందరినీ కోరుతున్నాం. 25వ తేదీన అన్ని మా అప్లోడ్ చేసిన బిల్లులన్నీ గవర్నమెంట్ రిటర్న్ చేసింది. దాని కారణం ఏంటంటే నిధి పోర్టల్లో ఎక్కివ్వాలని చెప్పి రిటర్న్ చేసినారు. ఆ నిధి పోర్టల్లో అన్ని టెక్నికల్ ఇష్యూస్ అన్నీ వచ్చి ఒక 2 నెలలు 3 నెలలు ఒక్కొక్క బిల్లుకు చాలా గడువు తీసుకుని ఎక్కించినారు. అయినా కూడా ఇంతవరకు పేమెంట్ కావాలి ఎట్లా ఎక్కించినారు. అవి సమస్యలన్నీ చేసి దాన్ని రెక్టిఫై చేసినా కూడా ఎటువంటి బిల్లు ఇంతవరకు పల్లె. గత 2 సంవత్సరాల కిందట పోయిన మార్చికి ఎక్కించినారు. ఆ మార్చికి రిటర్న్ చేసినవి మళ్ళీ మార్చి వచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఇప్పుడు పేమెంట్ చేయలే. కనీసం ఇప్పుడు సంక్రాంతి పండుగ కన్నా మాకు చేసి బిల్లులు పే చేసి మాకు కొద్దిగా కాపాడవలసిందిగా సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నాం. సబ్కా తరఫున మా కాంట్రాక్టర్లు స్టేట్లో ఎక్కడైనా కూడా మున్సిపాలిటీలో ఈరోజు అంతా మా యొక్క బాధలు వినిపోవని చెప్పి మా లీడర్లు కూడా చెప్పడం జరిగింది. ప్రతి కాంట్రాక్టర్కు చాలా ఇబ్బందులు ఉన్నారు. కనీసం అంటే మెటీరియల్ బిల్లులు వాళ్ళు కంకర దొల్లేళ్ళు వాళ్ళకి అడగని కూడా వాళ్ళు అడుగుతుంటే మేము పే చేయలేకపోతున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. దయచేసి మీ ప్రెస్ వాళ్ళ తరఫున మాకు సీఎం గారికి విన్నపం చేయడం అంటే బిల్లులు తొందరగా చేసి మాకు మా కుటుంబాలను మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. పాత బిల్లు లేకుండా కొత్తగా చేసే పనులకు కూడా నిజమే. అంటే ఇప్పుడు ఏదంటే సీనియర్ ప్రకారం ఎక్కిస్తేనే పోతుంటుంది అనమాట. అట్లా అనేది ఇప్పుడు 19 నుంచి 18 నుంచి రిటర్న్ చేసినారు. రిటర్న్ చేసేటివి రెగ్యులర్ సీనియర్ ప్రకారం అది ఎక్కడంలే. ప్లస్ ఎక్కియాలంటే ఈ నిధి పొట్టలు ఇది సమస్యలు అని నెలల కొద్దీ ఆఫీసర్ల చుట్టూ ఇంజనీర్ చుట్టూ తిరగడమే సరిపోయింది. మాకు రామ సుబ్బారెడ్డి. శాసనసభ్యుల వారికి, అలాగే భూమా జగత్ విఖ్యాతరెడ్డి గారికి, బాలకుమారం సార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మళ్ళీ వీడియో చేసి అందరికి ఇస్తారు. ఓకే, అట్లా పెట్టేసాయి. దాదా నరేంద్ర ముందుకు రా. ఏ రైతుని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమము ఈ ప్రాంతంలో నేనుండగా అయితే జరగదని మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే సోలార్ కంపెనీలు రావడము అటు మీరు ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా మీరు ఇబ్బంది పడకూడదు. రెండోది, ఇటువంటి కంపెనీలు వస్తాయి, ఎంతో మందికి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. మన ప్రాంత పిల్లలు ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడి ఇబ్బందులు పడకుండా మన పిల్లలు వచ్చే తరం వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసుకొని దర్జాగా మన కళ్ళ ముందరే ఉండేటట్టుగా కూడా ఇటువంటి పరిశ్రమలు రావాలంటే కూడా చిన్న చిన్న త్యాగాలు మనం చేయాల్సిన అవసరం పడుతుంది. మొన్నటికి మొన్న ఆర్ కృష్ణాపురంలో మరి ఆ ప్రాంతంలో దాదాపుగా 500 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్కి ప్రభుత్వం భూమి ఇవ్వడం జరుగుతుంది. అంటే పరిశ్రమలు రావడానికి, ఇంకా ఎక్కువ పరిశ్రమలు రావడానికి మేము కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తున్నాం ప్రభుత్వంకి. ఇందాక జగత్ విఖ్యాతరెడ్డి చెప్పినట్టు ఎన్నికలకు ముందు
లోకేష్ అన్న గారు పదే పదే మీ ప్రాంతం బాగుపడాలంటే ఉద్యోగాలు పరిశ్రమలు రావాలని చెప్పిన వ్యక్తి లోకేష్ అన్న గారు. ఇక్కడ ఈ సోలార్ కంపెనీ సేల్ వాళ్ళతోటి మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే నాకు లోకేష్ అన్న దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అన్న ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయాలి, అప్పుడే రైతులకి మనం నమ్మకం ఇవ్వగలుగుతాము. పలానా గోవిందపల్లిలో రైతులు భూమి వచ్చి నష్టపోలేదు, మనం కూడా ఇవ్వచ్చని రేపొద్దున మనకు కొంతమంది రైతులు ముందుకు వస్తారని చెప్పి లోకేష్ అన్న గారికి చెప్పిన ప్రతిసారి కూడా వీళ్ళ మీద కూడా ఒత్తిడి పెట్టడం జరిగింది. కానీ వీళ్ళని కూడా సేల్ కంపెనీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ ప్రాంతం ఎక్కడ చెయ్యని ఈ వడ్డీలను మన ప్రాంతంలో మన రైతులకు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు ఇంకా నేను వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మీరు పెట్టాలనుకున్నా కూడా మా ఆలగడ్డని మీరు సహకరించాము, మేము మా రైతులు సహకరిస్తారు, మేము సహకరిస్తాము. మా ప్రాంతంలో ఇంకా పెట్టండి, రైతులు ముందుకు వస్తారు, ప్రభుత్వం భూములు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని కూడా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. వేస్ట్ టు ఎనర్జీ అది కూడా రాష్ట్రంలో నాకు తెలిసి 7 ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ అంటే మనము ప్యాడీ దగ్గర నుంచి ఆ చెత్తను మనం కాలుస్తాము, అవునా కదా? వరి అంతా పంట చేతికి వచ్చిన తర్వాత మనము ఆ చెత్త అంతా ఏం చేస్తాము? కాలుస్తాము. అట్లా కాల్చకుండా మరి వాళ్ళు వేస్ట్ ఎనర్జీ అంటే ఆ చెత్త నుంచి ఎనర్జీని తయారు చేసే కంపెనీలు పెడతామంటే మొదటగా వాళ్ళకి చెప్పింది మా ప్రాంతంలో పెట్టండి అని. మేం భూమి ఇస్తాము, మా ప్రాంతంలో పెట్టండి, చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు వెంట పడుతున్నాము. ఇట్లా ఎవరైనా రైతులకి ఇబ్బంది పెట్టకుండా సరిగ్గా వాళ్ళు వ్యాపారాలు చేస్తాము, కంపెనీలు పెడతామంటే తప్పకుండా మా తరపు నుంచి కూడా సహకారం అందజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఎంతో మంది మహిళలతో రైతులతో వాళ్ళతో కూడా మాట్లాడినాం. ఈ ప్రాంతంలో మాకు 40 ఎకరాలు ఇచ్చినాము, 50 ఎకరాలు ఇచ్చాము, మా అంతా కలిపి మాకు 2 లక్షలు ఇచ్చారన్నారు. ఇప్పుడు దాదాపుగా 5 కోట్ల రూపాయల చెక్కులు ఈ రోజు మనం పంచుతున్నామన్న సంగతి గర్వంగా ఈ రోజు మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గ్రామ ప్రజలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికల ముందు హామీ ఇచ్చుకున్నట్టుగానే నారా లోకేష్ గారు ఎంతో కృషి పడి ఈరోజు ఎన్నో కంపెనీల్ని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము మన జిల్లాలో ఇక్కడ ఎన్నో సోలార్ కంపెనీలు ఈరోజు ప్లాంట్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈరోజు పాణ్యం అయితే ఏమనండి, అటు బన్యాన్పల్లి అయితే ఏమనండి, ఇటు ఆళ్లగడ్డ అయితే ఈరోజు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు నారా లోకేష్ గారు పడుతున్న కష్టము ఈరోజు కళ్ళ ముందు మనకు కనిపిస్తా ఉంది. ఈరోజు మనం అందరం మాట్లాడుకుంటున్నాం గూగుల్ వస్తుందని చెప్పి. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి చెందుతుందో ఈరోజు మనం అందరం కూడా గమనించాలి. వచ్చే రోజుల్లో కూడా ఈరోజు డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏముందని చెప్పే వాళ్ళందరూ కూడా రేపు కళ్ళ ముందు అభివృద్ధి వాళ్ళు కనిపించబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను గాని, అక్క గాని, ఈరోజు ఆ బావ గాని, ఈరోజు మేమందరం కూడా రాజకీయాల్లో ముందరికెళ్తున్నామంటే కేవలం అది భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితోనే ఈరోజు మేము ముందరికెళ్తున్నాము. మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇక్కడ ఒక సోలార్ కంపెనీని తీసుకొని వస్తూ ఇక్కడ రైతులతో కూడా అప్పుడు మాట్లాడడం జరిగింది. రైతులకి ఎన్నో రకాలుగా ఆ రోజు ఇబ్బందులు ఉండినాయి, ఎంతో రకమైన డౌట్లు ఉండినాయి. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మా భూములు తీసుకుంటున్నారు, వీళ్ళు మాకు న్యాయం చేస్తారా లేదా అనే అపోహ ఆ రోజు నేను రైతుల్ని కలిసినప్పుడు దాదాపు ప్రతి రైతుకి ఉండింది. చాలా సమస్యలు చెప్పినారు. మొదటిగా అన్ఈవెన్ గా లోన్స్ తీసుకున్నారు, లోన్ ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసి వాళ్ళు లోన్స్ తీసుకున్నారు. మరి అసలు లోన్లే లేని భూముల పరిస్థితి, మనుషుల వాళ్ళ పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏందని అడిగినారు. అందుకే ఆ రోజు భూమా అఖిలప్రియ గారు వాళ్ళందరికీ మాట ఇచ్చినారు, ఖచ్చితంగా ఎవరికైతే లోన్ లేకుండా భూములు తీసుకున్నారో ఒక అమౌంట్ చెప్పి ఖచ్చితంగా ఈ అమౌంట్ లోన్లు మేము రైతులకు ఇప్పిస్తామని చెప్పి ఆ రోజు గ్రామ ప్రజలకి మాట ఇచ్చారు. దానికి తగినట్టుగానే కంపెనీలతో కొట్లాడైనా ఈరోజు మాట్లాడైనా వెంటబడి ఈరోజు రైతులకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది ఈరోజు మనం తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా ఈరోజు ఇక్కడ చెప్పినారు రైతులకి ఎన్నో రకాలుగా ఇంకా అవసరాలు ఉన్నాయి, ఇంకా ఇబ్బందులు ఉన్నాయని.
మరి వాళ్ళందరికీ కూడా ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను, ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బందులున్నా ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా భూమా కుటుంబం మీకు అండగా ఉంటుందని మరొకసారి కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ ఇబ్బందులు ఏమున్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి దానికి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి మీరందరూ ఆనందంగా ఉండే విధంగానే మా పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.